అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం వెరీ టేస్టీ, హోల్సమ్ అండ్ వెరీ ఈజీ టు మేక్ అయిన వెన్పొంగల్ ఎలా చేయాలో చూద్దాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ డిషెస్. సో కమ్ లెట్ స్టార్ట్ మేకింగ్ వెన్పొంగల్. వెన్పొంగల్కి 1 కప్ మెజర్మెంట్ తోటి ఒక కప్ నిండా సోనా మసూరి రైస్ తీసుకోవాలి. అలాగే 3/4 కప్ మెజర్మెంట్ తోటి పెసరపప్పు. ఈ 2 తీసుకుని పక్కన పెట్టుకుని ఒక థిక్ బాటమ్ ప్యాన్ తీసుకుని దాంట్లో పెసరపప్పు వేసుకుని ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకుని దాన్ని వేయించుకోవాలి. ఎంతవరకు అంటే ఒక మంచి కమ్మటి వాసన వస్తుంది పెసరపప్పులోంచి. అది రావంగానే బియ్యం వేసేసుకోవాలి. పెసరపప్పు రంగు మటుకు ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. అది హైలో కూడా పెట్టుకోకూడదు. బియ్యాన్ని జస్ట్ 2 మినిట్స్ వేయించుకుని అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్‌లో బియ్యం, పెసరపప్పు బాగా కడుక్కుని అప్పుడు మనం బియ్యం తీసుకున్న కప్ ఉంది కదా! దాంతోటి వేడి వేడి నీళ్ళు 5 కప్స్ తీసుకోవాలి. అది మెజర్‌మెంట్ అన్నమాట. ఒకవేళ మీరు వాడే బియ్యం గనక బాగా పాత బియ్యం అయితే ఇంకో హాఫ్ కప్పో, 1 కప్పో ఎక్స్‌ట్రా పోసుకోవాలి. నేను తీసుకున్న బియ్యము మరీ పాత బియ్యం కాదు. అందుకే నేను 5 కప్సే పోసుకున్నాను. సో, మీరు వాడే బియ్యాన్ని బట్టి మీరు వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇది మనం నీళ్లు పోసేసుకున్నాక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 పించ్ ఆఫ్ పసుపు. అది ఎక్కువ వేసుకోవద్దండి. పచ్చగా రాకూడదు పొంగల్. అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి, 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్. ఇవేసేసుకుని బాగా కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసి కుక్కర్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఈ లోపల మనం పోపుకి కావాల్సినవేంటో చూద్దాం. నేను 3 పచ్చిమిరపకాయల్ని హాఫ్ ఇంచ్ సైజులో కట్ చేసుకున్నాను. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కని సన్నగా అయినా తరుముకోవచ్చు లేదా తురుముకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, ఓ గుప్పెడు జీడిపప్పు, ఒక 10, 15 కరివేపాకాకులు. వీటితోటి మనం పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం. అల్లాన్ని మీరు సన్నగా తురుముకోవచ్చండి. లేదా మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు. నేనైతే తురుముకున్నాను. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ కూడా రిలీజ్ అయింది. నేను ఓపెన్ చేసి చూసాను. అన్నం పర్ఫెక్ట్‌గా కుక్ అయిందండి నేను తీసుకున్నది. ఒకవేళ ఇలా కనుక కాకుండా మీది కొంచెం గట్టిగా వచ్చిందనుకోండి అన్నం, ఇప్పుడు వేడి వేడి నీళ్లు పోసుకొని వెంటనే కలుపుకుంటే అన్నం మెత్తబడిపోతుంది. ఒక థిక్ బాటమ్ ప్యాన్ తీసుకుని ముందర 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని, తర్వాత మనం నెయ్యి వేసుకున్నామంటే, ఆ నెయ్యి మాడు వాసన రాదు పోపు వేగేసరికి. సో, అది కొంచెం వేడెక్కంగానే జీడిపప్పు వేసుకుందాం. ఇవన్నీ సిమ్‌లోనే వేయించుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు తొందరగా మాడిపోతుంది. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ అవ్వంగానే మిరియాలు వేసుకుందాం. మిరియాలు కూడా ఒక 2 మినిట్స్ వేయించాలి. అవి నేతిలో వేగితే మంచి టేస్ట్ వస్తాయి. అలాగే జీలకర్ర. ఇప్పుడు మనం అవి 2 వేగిపోయాయి కదా! జీలకర్రను, మిరియాలు, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయల మీద వైట్ స్పాట్స్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు అల్లం తురుము కూడా వేసి ఒక 2 మినిట్స్ వేయించేసేసి, మనం అన్నం పక్కన పెట్టుకున్నాం కదా! ఉడికిన పెసరపప్పు అన్నం. ఇప్పుడు ఈ పోపుని అన్నంలో కలిపేసుకోవాలి. నాకు అన్నం కొంచెం టైట్ అనిపించిందండి. నేను కూడా వేడి వేడి నీళ్లు కొంచెం హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాకటి కంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసారు కదా! ఇది ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇప్పుడు గనక మీరు ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకున్నారంటే, మీకు సాల్ట్ గనక అవసరమైతే మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు దింపేసి మనం సర్వ్ చేసే ముందర ఒక 1 స్పూన్ నెయ్యి వేసి కనుక సర్వ్ చేసామంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి పొంగల్. అంతేనండి, చాలా ఈజీ పొంగల్ చేయడం. చూసారు కదా! జస్ట్ 15 మినిట్స్‌లో మనకయిపోతుంది పొంగల్. దాన్ని మీరు సాంబార్ అండ్ కోకోనట్ చట్నీ తోటి సర్వ్ చేశారంటే ఎక్సలెంట్ బ్రేక్‌ఫాస్ట్ అండి. అసలు ఒక్కసారి మీరు ఈ పొంగల్ తిని చూడండి. యూ విల్ లవ్ ఇట్. సో, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.